మాది నిజామాబాద్ డిస్టిక్ బోధన్ మండల్ భవన్పేట్ విలేజ్. మా భవన్పేట్ విలేజ్లో ఇప్పుడు అంబేద్కర్ విగ్రహం పెట్టుకుందామని చెప్పేసి అనుకుంటున్నాము. అయితే గతంలో 2015 సంవత్సరంలో గత సర్పంచ్ దళిత సర్పంచ్ అయిన లాలియా గారి ఆధ్వర్యంలో అప్పుడు తీర్మానం చేయడం జరిగింది. ఒక బీసీ కమిటీలతో పాటు అంబేద్కర్ విగ్రహంతో పాటు గాంధీ విగ్రహము ఈ పెట్టుకోవాలని తీర్మానం చేయడం జరిగింది. బీసీ కమిటీలు కట్టడం అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ ఇప్పుడు అంబేద్కర్ విగ్రహం పెట్టేది ఉంది. అంబేద్కర్ స్టాచ్యూ గురించి మేము పెడదామని మేము ముందుకు వచ్చినాము. అదే కాకుండా ఇప్పుడు గత సంవత్సరం అంబేద్కర్ జయంతి రోజు మా విలేజ్లో అందరూ కుల పెద్దలు కానీ అప్పుడున్న ప్రజెంట్ సర్పంచ్ కానీ గ్రామస్తులు అందరూ కలిసి భూమి పూజ చేయడం జరిగింది. ఆ రోజు అందరు గ్రామ పెద్దలతో అందరు కలిసి భూమి పూజ చేశారు. గత అంబేద్కర్ జయంతి రోజు ఆ రోజు అందరు భూమి పూజ చేశారు. అందరూ అనుమతించి అందరు కట్టమని చెప్పారు. అది బేస్ తీసుకొని మేము విగ్రహం వర్క్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. వర్క్ స్టార్ట్ చేస్తూ ఉంటే వచ్చి అడ్డుకోవడం జరిగింది. దానికి పర్మిషన్ కోసం మేము జిల్లా కలెక్టర్ గారికి పర్మిషన్ కోసం అని వెళ్ళాము, అప్లై చేసాము. అదేవిధంగా సబ్ కలెక్టర్ సార్ కూడా మాకు పర్మిషన్ ఇవ్వగలరని చెప్పేసి మేము ఇక్కడికి రావడం జరిగింది. సార్కి మెమోండం ఇచ్చి జరిగింది. మీకు ఎవరు అడ్డుకుంటున్నారు? మాకు అడ్డుకోవడం అని అంటే ఇప్పుడు ఎవరు ముందు రావట్లేదు. ఏమనంటే గ్రామ ప్రజలు అని చెప్పేసి వాళ్ళు పోలీసులకు కాంప్లైంట్ చేస్తున్నారు. గ్రామంలో ఉన్న వాళ్ళు కొంతమంది అగ్రకుల వాళ్ళు వచ్చేసి పోలీస్ సార్ వాళ్ళకి కాంప్లైంట్ చేయడం, వాళ్ళు వచ్చేసి మీరు ఆపడం అని చెప్పేసి మిగతా జనాలకు ఫోన్లు చేసుకుంటా ఇట్లా ఇబ్బంది పెట్టడం, చాలా ఇబ్బంది పెడుతున్నారు. మాకు డైరెక్ట్ ఎదుర్కోలేక అట్లా బెదిరిస్తూ ఉన్నారు. ఇంతకుముందు ఏదైతే ఉందో ఇప్పుడు భూమి పూజ చేసిన అన్ని కార్యక్రమాలు ఉన్నాయి. వీళ్ళు ఎవరైతే అడ్డుకుంటారో వాళ్ళు కూడా వచ్చి చెప్పిన వాళ్ళు ఉన్నారు. మేము విగ్రహం స్టార్ట్ చేసిన తర్వాత ఇవన్నీ మాకు ఎవిడెన్స్ ఉన్నాయని చెప్పేసి మేము విగ్రహం పెట్టుకొని వర్క్ స్టార్ట్ చేసినాము. గతంలో తీర్మానం చేసింది ఉన్నది, భూమి పూజ చేసింది ఉన్నది, గ్రామ పెద్దలకు రమ్మని అంటే అప్పుడే స్టార్ట్ చేసినాము. మేము చాలు చేసినప్పుడు మాదే మా విలేజ్లో కొంతమంది వచ్చేసి మీరు అంబేద్కర్ విగ్రహం పెడితే మేము టీడీపీ ఇది ఎన్టీ రామారావు విగ్రహం పెడతామని అంటున్నారు. అయినా కానీ మేము అభ్యంతరం చెందలేము. అంబేద్కర్ విగ్రహం మేము పెట్టుకుంటున్నాము. ఇంకా స్థలం ఉన్నది కాబట్టి మీరు అక్కడ పెట్టుకుని మాకు అబ్జెక్షన్ లేదు. మాతో ఎంత మేము కూడా సహకారం చేస్తాము. మేము ఏ విగ్రహానికి మేము వ్యతిరేకం కాదు. మీ ఇష్టం ఏదైనా పెట్టుకుని మాకు కావాల్సిన గతంలో ఏదైతే తీర్మానం చేసిందో గతంలో ఏదైతే ఉన్నామో దాని ప్రకారం మేము వీళ్ళు అంబేద్కర్ విగ్రహం పెట్టుకుందామని అనుకుంటున్నాము. మేము అది పెట్టుకుంటాము. మిగతా కూడా మీరు పెట్టుకోండి, మాకు ఎలాంటి అబ్జెక్షన్ లేదని చెప్పి చెప్పడం జరిగింది. ఎన్టీఆర్ విగ్రహం పెట్టుకుంటున్న వాళ్ళు ఎవరు? ఎన్టీఆర్ విగ్రహం అంటే ఇక అగ్రకులాల వాళ్ళు అది అగ్రకులాల వాళ్ళు వచ్చేసి అంటా ఉన్నారు. ఇది మాకు దాని కూడా మేము అభ్యంతరం చెందలేదు, పెట్టుకోమని చెప్పి చెప్పడం జరిగింది. అది